హలో ఆల్, వెల్కమ్ టు టాపర్స్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం టాపర్స్ ట్యూటోరియల్లో విజన్ ఐఏఎస్ న్యూస్ టుడే కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. సో ఈరోజు నేను 12th ఆగస్ట్ 2023 కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫాస్ట్గా మనం కరెంట్ అఫైర్స్ అనేవి 12th ఆగస్ట్ 2023 ఫినిష్ చేసుకుందాం. సో రోజు కూడా నేను కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో. సో బిల్స్ అండ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో బిల్స్ ఇంట్రడ్యూస్ టు ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇండియన్ పీనల్ కోడ్ 1860కి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973కి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872కి అండ్ చైర్మన్షిప్ ఆఫ్ రణ్బీర్ సింగ్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది మే 2020లో రణ్బీర్ సింగ్ మే 2020 ఎక్స్పర్ట్ కమిటీ అండర్ రణ్బీర్ సింగ్ యొక్క చైర్మన్షిప్లో ఈ రిఫార్మ్స్ అనేవి క్రిమినల్ లాలో రికమెండ్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ వన్ భారతీయ న్యాయ సంహిత బిల్ 2023. ఇది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని రీప్లేస్ చేస్తుంది. దీంట్లో సెడిషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో సెడిషన్ అంటే ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ, గవర్నమెంట్ని అపోజ్ చేయటం. సో వైలెన్స్ కూడా ఉంటుంది. సో దీనికి హవెవర్ ఆర్మ్డ్ రెబిలియన్, సపరేటిస్ట్ యాక్టివిటీస్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేవి కూడా సపరేట్ చేశారు. టెర్రరిజంని డిఫైన్ చేశారు అండ్ దాన్ని పనిషబుల్ అన్నారు, తీవ్రవాదంని. సో మాబ్ లించింగ్ అనేది ఒక పర్సన్ని చంపటం అనమాట, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇల్లీగల్గా లీగల్ ట్రయల్ లేకుండా. సో దీన్ని కూడా అఫెన్స్, మేడ్ అన్ అఫెన్స్ అనేది చేశారు, దీన్ని కూడా అఫెన్స్ చేశారు. అండ్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఎంప్లాయ్మెంట్, పెళ్లి చేసుకుంటామని మోసం చేయటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తామని మోసం చేయటం, వీటిని కూడా అఫెన్సెస్గా చేశారు. అండ్ చిల్డ్రన్ని క్రైమ్లోకి తీసుకురావడం కూడా పనిషబుల్గా చేశారు. నెక్స్ట్ భారతీయ సంహిత సురక్ష సంహిత బిల్, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ 2023. దీన్ని కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని రీప్లేస్ చేసింది. సో సమ్ ట్రయల్ ఇన్ ఆబ్సెన్స్ ఫర్ ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ లైక్ అబ్స్కాండింగ్ టు అవాయిడ్ ట్రయల్. సో విచారణ తప్పించుకొని పారిపోవటం. సో సమ్మరీ ట్రయల్ ఫర్ పెటీ అఫెన్సెస్, పెటీ అఫెన్సెస్కి స్పీడ్గా మనకి ప్రొసీజర్ అనేది జరగడం, అంటే విట్నెస్, అవసరమైన విట్నెస్ మాత్రమే, అన్ని రికార్డ్ ఆఫ్ విట్నెసెస్ అనేవి చేసే పని లేదు. సో ఇన్వెస్టిగేషన్కి ఛార్జ్ షీట్ ఫిల్ చేసిన తర్వాత 90 days టైం విండో అనేది పెట్టుకుంటారు. నెక్స్ట్ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ స్టేట్స్ చేసుకోవాలి. సో బెయిల్ ఆఫ్టర్ సర్వింగ్ 1/3 ఆఫ్ మ్యాక్సిమం సెంటెన్స్ ఫర్ ఫస్ట్ టైం ఆఫెండర్స్. నెక్స్ట్ జీరో ఎఫ్ఐఆర్ అనే ఫెసిలిటీ చేసుకోవాలి. జీరో ఎఫ్ఐఆర్, ఈఎఫ్ఐఆర్ కంప్లైంట్ లాడ్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ ఏరియా బయట. సో రెస్ట్రిక్షన్స్ ఆన్ కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ భారతీయ సాక్ష్య బిల్ 2023. ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేయడానికి. సో డాక్యుమెంట్స్ అనేవి ఇంక్లూడ్, యాక్సెప్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి ఇంక్లూడ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రికార్డ్స్, ఈమెయిల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. డిజిటైజేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎఫ్ఐఆర్స్ కానీ ఛార్జ్ షీట్ కానీ డిజిటైజేషన్ చేయాలి. నెక్స్ట్ మ్యాండేటరీ యూస్ ఆఫ్ ఫారెన్సిక్ సర్వీసెస్ అనేవి కంపల్సరీ విత్ ఆఫెన్సెస్ పనిషబుల్ విత్ 7 or more than 7 years కానీ, more than years కానీ, 7 years కానీ పనిషబుల్ ఆఫెన్సెస్కి ఫారెన్సిక్ సర్వీసెస్ అనేవి మ్యాండేటరీ అనమాట. వీడియో రికార్డింగ్, పోలీసెస్ సర్చ్ చేయడం కానీ, సీజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వీడియో రికార్డింగ్ అనేది చేయాలి. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఛాలెంజెస్ అండ్ సజెషన్స్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సిఏపిఎఫ్ యొక్క ఛాలెంజెస్ అండ్ సజెషన్స్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమి ఇన్ఫార్మ్ చేసిందంటే 436 సిఏపిఎఫ్ పర్సన్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. సో లాస్ట్ 3 yearsలో. సో ఈ అస్సాం రైఫిల్కి అగెన్స్ట్గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయ్యింది. ఈ అస్సాం రైఫిల్ అనేది 7 సిఏపిఎఫ్స్లో ఒకటి. సో అస్సాం రైఫిల్ అనేది ఇండో మయన్మార్ బోర్డర్. సో రిమైనింగ్ 6 సిఏపిఎఫ్స్ ఏంటంటే సహస్ర సీమబల్, బోర్డర్ సెక్యూరిటీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ టిబెటన్ బోర్డర్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. సో ఛాలెంజెస్ విత్ సిఏపిఎఫ్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్స్ టాప్ పొజిషన్స్ ఆక్యుపై చేస్తున్నారు. సో ఇది ఒక డిమారలైజింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, వర్కింగ్ కండిషన్స్ అండ్ హోమ్ సిక్ ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది. వీళ్ళ ఆర్మ్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, క్లాతింగ్ కానీ, వీటిలో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది తక్కువ ఉంది, 3.76%. సో సజెషన్స్ ఏమి ఇస్తున్నారంటే, అకామిడేషన్ అనేది ఏర్పాటు చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అయ్యేటట్లు కానీ. నెక్స్ట్ ఉమెన్ని ఎంకరేజ్ చేయాలి సిఏపిఎఫ్కి జాయిన్ అవటం. అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ అస్సాం రైఫిల్ గురించి చెప్పాలంటే, ఇది ఇండో మయన్మార్ బోర్డర్. సో ఈ కంట్రోల్ అండ్ డ్యూయల్ కంట్రోల్ ఉంటుంది అస్సాం రైఫిల్కి. సో అడ్మినిస్ట్రేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ ఆపరేషనల్ కంట్రోల్ అనేది ఇండియన్ ఆర్మీ. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ సిఏపిఎఫ్. అస్సాం రైఫిల్ అనేది ఓల్డెస్ట్ సిఏపిఎఫ్.
సో ఆర్బీఐ గవర్నర్ ఏం చేశారంటే ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ రివ్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే 5 yearsకి ఒకసారి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రివ్యూ చేస్తారు. అంటే కోటా అంటే ఐఎంఎఫ్ కోటా అంటే ఓటింగ్, ఐఎంఎఫ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఓటింగ్ కోసం 5 yearsకి ఒకసారి రివ్యూ అనేది చేస్తారనమాట. సో ఇది దీనివల్ల ఇది అసిస్ట్ చేస్తుంది. ఐఎంఎఫ్ అసిస్టెన్స్ అనేది డిస్ట్రెస్ కంట్రీస్ ఉండటానికి ఇది ఉపయోగపడుతుందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. సో ఈ ఇష్యూస్ ఏంటంటే కోటా సైజ్ ఒకటి, కోటా బేస్డ్ లెండింగ్, కోటా సైజ్ ఆఫ్ ద కంట్రీస్ ఒకటి, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ వలన కౌంటర్ ప్రొడక్టివ్గా అవ్వచ్చు టార్గెట్ ఎకానమీస్కి, నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్కి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉన్న కంట్రీస్కి హెల్ప్ చేయాలి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉన్న కంట్రీస్కి హెల్ప్ చేయడానికి అరేంజ్మెంట్స్ ఉండాలని. సో దీనికి ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే లో ఇన్కమ్ కంట్రీస్కి టార్గెట్ అసిస్టెన్స్ అనేది చేయాలి. నెక్స్ట్ గ్రీన్ ట్రాన్సిషన్ ఎఫర్ట్స్ కూడా అడ్రస్ చేసేటట్టుగా వీళ్ళకి ఎఫర్ట్స్ అనేవి అడ్రస్ చేయడానికి కూడా ఫిజికల్ అండ్ ట్రాన్సిషన్ రిస్క్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, గ్రీన్ ట్రాన్సిషన్ ఎఫర్ట్స్ వీళ్ళకి ఇవ్వాలన్నమాట. మస్ట్ అడ్రస్ బోత్ ద ఫిజికల్ అండ్ ట్రాన్సిషన్ రిస్క్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్. నెక్స్ట్ గవర్నమెంట్ రిలీజెస్ బఫర్ స్టాక్ ఆనియన్ టు స్టెబిలైజ్ ప్రైజెస్. సో ఆనియన్స్లో ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మన్సూన్ అనేది లేట్గా రావటం వల్ల. సో ఈ ఆనియన్స్కి రావడానికి కారణం ఏంటంటే దీంట్లో హైయెస్ట్ ప్రొడ్యూసర్ మహారాష్ట్ర. రావడానికి గల కారణం ఏంటంటే వీటి షెల్ఫ్ లైఫ్ తక్కువ, తొందరగా పాడైపోతే రాబీ సీజన్ అనేది డిక్లైన్గా ఉంది, లేట్ అయింది. సో స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, పెట్టుకోవడానికి కరెక్ట్గా స్టోర్ చేసుకోవడానికి లేదు. సప్లై చైన్లో కూడా అబ్స్టెకల్స్, అడ్డంకులు ఉన్నాయి. సో ఏం స్టెప్స్ తీసుకున్నాడంటే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఆనియన్ బఫర్ అనేది అంటే ఎక్కువగా ఉన్నదాన్ని స్టాక్ చేసి పెట్టారు, అదొకటి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ సెంట్రల్ కార్పస్ ఫండ్ అనేది మెయింటైన్ చేశారు బై స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియంతో. సో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2014-15 ఏ డిపార్ట్మెంట్ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ యాజ్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఇది తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఇన్ 2016లో ట్రాన్స్ఫర్ అయింది. నెక్స్ట్ ఇది ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ మేనేజ్ చేస్తుంది. సో ఇట్ వర్క్స్ బై ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ ప్రొసీజర్, బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయటం, రెగ్యులేటెడ్ రిలీజ్ ఉంటుంది, మార్కెట్లోకి రెగ్యులేటెడ్గా రిలీజ్ చేయటం, ఇది మెయింటైన్ చేస్తుంది ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ. సో ఇక్కడ బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఆనియన్స్ ఇరేడియేషన్ చేస్తుంది వాటి షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి. సో బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రెజెంట్స్ రిపోర్ట్ ఆన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కమిటీ రిపోర్ట్ అనేది ఇచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దీంట్లో సేతు భారత స్కీమ్. సో ఓన్లీ 25% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అనేవి సేతు భారత స్కీమ్ కింద కంప్లీట్ అయినాయి. సో ఇది ఎప్పుడు లాంచ్ అయింది 2016లో. దేని గురించి నేషనల్ హైవేస్ అండ్ రైల్వే క్రాసింగ్ ఫ్రీ బై 2019. సో అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్ అండ్ మీటర్ గేజ్ అండ్ నారో గేజ్ హ్యావ్ టు బీ రీప్లేస్డ్. అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ అనేది ఎలిమినేట్ చేశారు, మీటర్ గేజ్ అండ్ నారో గేజ్ మాత్రం రీప్లేస్ చేయాలి. సో రోడ్ సర్వే గైడ్లైన్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మీద ఇంపార్టెన్స్ అనేది లేదు. సో రోడ్స్ అండర్ బ్రిడ్జెస్ కింద సర్వీస్ రోడ్స్ వేయటం, వీటి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అవ్వక, ల్యాండ్ సో పూర్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, వీటి కింద సర్వీస్ రోడ్స్ అనేవి. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది రికమెండ్ చేశారు, టెక్నాలజీ యూజ్ చేసుకోమన్నారు, రోడ్స్ అనేవి సస్టైనబుల్గా ఉండాలి, డిజైన్ ఎఫిషియెంట్గా ఉండాలి అని చెప్పారు. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవాలి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఇష్యూ చేసిన వాటిలో. సో ఇవి రికమెండ్ చేశారనమాట పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో. ఇవి చూపించారు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అండ్ కన్సర్వేషన్ ఇంటర్నేషనల్ రిలీజ్డ్ ఇంక్లూజివ్ కన్సర్వేషన్ ఇనిషియేటివ్ మీద రిపోర్ట్ అనేది ఇష్యూ చేశారు. సో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అంటే 1992 ఎర్త్ సమ్మిట్ అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ అండ్ స్ట్రెయిన్స్ ఆన్ ల్యాండ్ అండ్ ఓషన్ హెల్త్ గురించి, బయోడైవర్సిటీ లాస్ గురించి. సో దీంట్లో 185 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. దీనికి ట్రస్టీ వరల్డ్ బ్యాంక్ అనమాట. సో ఇక్కడ ఈ ఐసిఐ గురించి మాట్లాడాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఇన్ 2022. దీని ఎయిమ్ ఏంటంటే టు సపోర్ట్ ఐఎల్పిసి టు సెక్యూర్ అండ్ ఎన్హాన్స్ దేర్ స్టీవార్డ్ ఓవర్ ల్యాండ్స్కేప్స్, సీస్కేప్స్ అండ్ టెరిటరీస్ విత్ హై బయోడైవర్సిటీ అండ్ ఇర్రిప్లేసబుల్
ఎకోసిస్టమ్స్. ఐఎల్పిసి అంటే ఇండిజినస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్. సో ఐఎల్పిసి లీడర్షిప్ ఇన్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ. గ్లోబల్ ఐపీఎల్సీ కెపాసిటీ బిల్డింగ్ చేయటం. సో అదర్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇంక్లూజివ్ కన్సర్వేషన్ ఏంటంటే గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అనేది జీఈఎఫ్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఇవ్వాలి. సో ఫార్మేషన్ ఆఫ్ కమ్యూనిటీ రిజర్వ్స్ సేక్రెడ్ గ్రోవ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2002 కింద కమ్యూనిటీ రిజర్వ్స్ అనేవి ఫార్మేషన్ చేయాలి. ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ని రికగ్నిషన్ చేయాలి 2002 ప్రకారం. సో ఈ ఇంక్లూజివ్ కన్సర్వేషన్ ఇనిషియేటివ్ అంటే వర్జీనియా యూఎస్ఏ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దేనికోసం అంటే టు ప్రొటెక్ట్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని థ్రెషోల్డ్ ఎనర్జీ కోసం, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కోసం ఇది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వీటిలో మైనర్ టాపిక్స్ ఏంటంటే అడ్జాయిన్ సిండే అంటే బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అడ్జాయిన్ సిండే. సో ఏంటంటే సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ని ఒక టైం అనేది చెప్పకుండా దీన్ని టర్మినేట్ చేయటం, స్టాప్ చేసేయటం. అంటే ఎప్పుడు మళ్ళీ రీఅసెంబ్లీ అనేది చెప్పరనమాట. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ దీనికి అడ్జాయిన్మెంట్ సిండే ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ అనేవారు చేస్తారు. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా మళ్ళీ పిలవచ్చు అనమాట అడ్జాయిన్ సిండే చెప్పిన తర్వాత. సో అమెండ్మెంట్ టు సిజిఎస్టీ అంటే సెంట్రల్ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి అమెండ్మెంట్ అనమాట. జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ ద్వారా 28% జిఎస్టీ అనమాట. ఏం అమెండ్మెంట్ చేశారంటే ఆన్లైన్ గేమింగ్ మీద, క్యాసినోస్ అండ్ హార్స్ రేసింగ్ మీద 28% జిఎస్టీ అనమాట. సో ఇట్ విల్ బి అప్లైడ్ ఆన్ ద ఇనిషియల్ అమౌంట్ పెయిడ్ అపాన్ ఎంట్రీ. తర్వాత ఈచ్ బెట్కి వచ్చిన టోటల్ అమౌంట్ కాదు, ఇనిషియల్ అమౌంట్ పెయిడ్ అనమాట. సో కవర్స్ బోత్ ద గేమ్స్ బేస్డ్ ఆన్ బోత్ స్కిల్ అండ్ ఛాన్స్. రెండింటికి స్కిల్ అండ్ ఛాన్స్కి సంబంధించిన గేమ్స్ రెండింటిని కవర్ చేస్తుంది. సో కన్స్యూమర్ వెల్ఫేర్ కార్పస్ ఫండ్ అనేది అమెండ్ చేశారు. రీఎంబర్స్మెంట్ ఆఫ్ లీగల్ ఎక్స్పెన్సెస్ కంప్లైంట్ మీద రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ కన్స్యూమర్ వెల్ఫేర్ కార్పస్ ఫండ్. ఇది ఎందుకంటే ప్రమోట్, ప్రొటెక్ట్ అండ్ అడ్వకేట్ వెల్ఫేర్ ఆఫ్ ద కన్స్యూమర్ యొక్క వెల్ఫేర్ కోసం, వాళ్ళ కన్స్యూమర్ యొక్క వెల్ఫేర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ప్రమోట్ చేయడం కోసం. సో పింక్ బాల్వమ్ సైంటిఫిక్ నేమ్ పింక్టోనియా గాసిబిలియా. సో ఇది అడల్ట్ లే ఎగ్స్ ఆన్ కాటన్ బాల్స్ మీద ఎగ్స్ లే చేస్తుంది. ఇది కాటన్ ఫైబర్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో నౌ రికార్డెడ్ నియర్లీ ఆల్ ద కాటన్ గ్రోయింగ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఇది అన్ని కాటన్ గ్రోయింగ్ కంట్రీస్లో ఇప్పుడు రికార్డ్ అయ్యింది పింక్ బాల్వామ్ అనమాట. నెక్స్ట్ బ్రిటన్లో లెజియోనెల్లా బ్యాక్టీరియా అనేది వాటర్ సప్లైలో ఫౌండ్ అవుట్ అయింది. సో ఇది ఒక న్యాచురల్లీ అకరింగ్ ఫ్రెష్ వాటర్ రివర్స్లో అండ్ లేక్స్లో ఉంటుంది, వాటర్ ట్యాంక్స్లో, ప్లంబింగ్ సిస్టమ్స్లో. ఇది టైప్ ఆఫ్ నిమోనియక్ డిసీజ్, లంగ్ ఇన్ఫెక్షన్ అనేది క్రాస్ చేస్తుంది. లెజియోనరస్ డిసీజ్ అనేది క్రాస్ చేస్తుంది లెజియోనెల్లా బ్యాక్టీరియా. సో ఇది మైల్డర్ ఇల్నెస్ రిసెంబ్లింగ్ ద ఫ్లూయిడ్ ఆల్సో కాజ్ పోయిన్షియాటిక్ ఫీవర్ అనేది కూడా వస్తుంది. సో లూనా 25 ఇది ఒక రష్యన్ స్పేస్ ఏజెన్సీ హ్యావ్ క్లారిఫైడ్. లూనా 25 అనేది చంద్రయాన్ 3 ఇండియన్స్ మిషన్ టు మేక్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ లూనార్ సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ని చంద్రయాన్ 3 అనేది ఇది లూనా 25 అనేది ఎఫెక్ట్ చేయదని. లూనా 25 ఏంటంటే రష్యన్ లూనార్ ల్యాండర్ మిషన్ అనమాట. సో నెక్స్ట్ నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2023 అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇస్రో అండ్ నావర్స్ ఎడ్యుటెక్ లాంచ్డ్ NSIC అనేది లాంచ్ చేశారు. సో నెక్స్ట్ క్యాంపెయిన్ టు ఇగ్నైట్ నెక్స్ట్ జనరేషన్ టు అండర్స్టాండ్ అండ్ కాంట్రిబ్యూట్ ఇండియన్ స్పేస్ ఎకానమీ అండ్ టు ఓపెన్ ఆల్ ద స్కూల్ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ. ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ స్కూల్ స్టూడెంట్స్. అందరు స్కూల్ స్టూడెంట్స్కి ఇది ఓపెన్ అనమాట. సో ఇది ఏం ఏంటంటే టు క్రియేట్ అండ్ ప్రమోట్ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇది ఇనిషియేటివ్ ఆఫ్ నీతి ఆయోగ్. నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి న్యాచురల్ అయితే మంచిదే. వీటిని కౌస్ నుంచి, షీప్స్ నుంచి తీసుకొస్తారు. బట్ పార్షియలీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ నుంచి వచ్చే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కరెక్ట్ కాదు. సో FSSAI అనేది ఎఫర్ట్ చేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది రీప్లేస్ స్ట్రాటజీ స్టెప్ బై స్టెప్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్ చేసిన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని ఎలిమినేట్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టెప్స్ తీసుకుంటుంది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. PMBJK అండ్ ఎట్ సమ్ రైల్వే స్టేషన్స్.
ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ లాంచ్ చేస్తుంది. గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అఫోర్డబుల్ ప్రైస్లో ప్రొడ్యూస్ చేయటం దీని ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ వసుదైక